ఈరోజు రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వము అక్రమంగా ఎన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పి ప్రయత్నం చేసినా నిక్కచ్చిగా నిజాలు చెప్తున్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా మంది మాట్లాడేది. నేను ఒకటే విషయం చెప్తాను, మీ అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. తీసుకుంటున్నా మీ అందరి ఫోటోలు. కానీ అంతకుముందు ఏడాది క్రితము ప్రజాపాలన అని చెప్పి మీకు ఎవరెవరికి ఏమేమి కావాలా, రేషన్ కార్డులు ఎవరు కావాలా, ఇల్లు ఎవరు కావాలని చెప్పి అప్పుడు కూడా రాసుకున్నారు కదా. అప్పుడు 6 గ్యారెంటీల పేపర్ కూడా మీ దగ్గర ఇచ్చి పెడితే మీరు పెట్టేలా పెట్టి ఉంటారు కదా. మరి అప్పుడు తీసుకున్నది మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకుంటారు. అంటే అందుకే ఇప్పుడు మీరు మీ దగ్గరికి ఇట్లా మళ్ళీ ఎవరైనా వస్తే అప్పుడే రాసుకున్నారు కదా, మాకు కావాల్సిన ఏమేమి కావాలనో, రేషన్ కార్డు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా అని చెప్పి అప్పుడే రాసుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మీరు నిలదీయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఉట్టిగా ఎందుకంటే కాలం గడిపేయాలా. అప్పుడు ఏడాది క్రితం ఎలక్షన్లు ఉండే, 6 నెలల క్రితం ఎలక్షన్లు ఉండే, మళ్ళీ ఇప్పుడు మీ ఊర్లలో ఇప్పుడు సర్పంచులది అయిపోయింది, మీరు చూసి ఉంటారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరిది అయిపోయింది కదా. మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కాలం గడపనిక చేస్తున్నారు తప్ప మీ అందరికీ కూడా నిజంగా ఇల్లు ఇవ్వాలని లేదు. నిజంగానే ఇల్లు ఇస్తారేమనుకోని కొంతమంది పట్నం, బొంబాయి బతకనికే పోయిన వాళ్ళు కూడా ఫోటోలు తీస్తాం దా అని చెప్పి పిలిపిస్తున్నారంట. ఆల్రెడీ మీ ఫోటోలన్నీ తీసుకున్నారు, మీ అన్ని కూడా జత చేసి పెట్టుకున్నారు. ఉట్టిగానే చెప్తున్నారు, మీరు నమ్మొద్దు. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు అప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పి పేపర్ మీ దగ్గర ఇచ్చింది కదా, అవి మీ పెట్టెలలో పెట్టుకొని ఉన్నారు కదా, గవి తీసుకొని ఉండాలి. ఎవరు మీ దగ్గరికి మళ్ళీ వచ్చినా గది తీసి గీది చూపెట్టాలా. ఈ దానికి ముందు సమాధానం చెప్పినాక మీకు మళ్ళీ అడగాలని చెప్పి, ఓట్లు అడగాలని చెప్పి మీరు చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. చెన్నమ్మ మాట్లాడతావా? ఇప్పుడు నాకు చెప్పిందే చెప్పు. అవిది దా, నేను అడుగుతుందా ఇక్కడ రా. ఇప్పుడే చెప్తున్నావు కదా నువ్వు గట్టిగా, అందరికి వినిపించాలి కదా నువ్వు అడిగింది. అమ్మ ఇక్కడ రా, మీరు అడిగింది. చిన్నమ్మ ఒక పని చేయి, నేను అడుగుతాను, నువ్వు చెప్పు. తీసుకో. ఏ ఊరు చిన్నమ్మ? మా కుమారుగూడెం సార్. ఏడా? కుమారుగూడెం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఎంత దూరం వచ్చేది ఇక్కడికి? 2 కిలోమీటర్. 2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కన పక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదు. అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తున్నా? మాకు రాలేదు. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చెన్నమ్మ మీద పెడదామా? కాదు, మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500, 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాంకులో పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా ఉత్త గ్యాస్ ముచ్చట్నే అయిపోయిందా? అది గ్యాస్ లోన్. 4 ఎకరాలు భూమి సార్. 4 ఎకరాలు ఉన్నది. పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే. ఫ్రీ బస్ ఉన్నదా? ఫ్రీ బస్ ఒక్కటి చేసి సార్ అందరికి. బాగా తిరుగుతున్నావా మరి ఫ్రీ బస్సులో? శాతం అయితే లేదా? నా కొడుకు అది ఒక్కటైతే నడుస్తుందా? నాకు రాలే మేడం. తులం బంగారం వచ్చిందా మరి? బంగారం లేదు, 2,000 వేయలేవు. మా ఆయనకు 200 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చారు? మా కేసీఆర్. ఈయన ఇయ్యలే కదా మరి. మరి ఈయన 4,000 ఇస్తాను కదా, అదే కదా. ఆయన దెక్కపోయినా ఉన్నాడు. మరి సంవత్సరమా అడగవా? ఏం చేయాలి? ఏం పెట్టాలి? ఇట్లా మాట్లాడితే కేసులు అవుతాయి. పుల్లగిరి అంటే బాగా వైలెంట్ ఉన్నారు మీ కాడ. ఇట్లా ఆర్మీలకు ఫ్రీ బస్
ఆడదాన్ని ఇజ్జత్ లేకుండా చేసి మోపిల్ల లేదు మేము ఆడపిల్లలు వేడున్నాం మోపిల్లలు లేదు మేము ఆడపిల్ల వేడున్నాము వాళ్ళు ఉంటేనే మేము కదా నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను లాజిక్ తో కొడతా. అది పద్ధతి కాదు సార్ పద్ధతి కాదా? కాదు కాదు సరే నేను చెప్తా మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి తిరిగితే ఏదైనా దొరకబట్టుకోండి నేనే గెలిపిస్తాం ఈ సార్ నువ్వే రావాలి రైట్ థ్యాంక్ యూ చిన్నమ్మ షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గారు